370 లోన్స్ రీనెగోషియేట్ చేశాం. 1,50,000 కోట్లు రీనెగోషియేట్ చేశాం. ఇక్కడ సేవింగ్స్ ఇవన్నీ చూసినప్పుడు 8,269 కోట్ల రూపాయలు దీనివల్ల ఈ లోన్స్ అయ్యేటప్పటికి బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే లోయెస్ట్ 8, హైయెస్ట్ 13%. ఇక్కడ ఇంకొక పక్కన వెయిటెడ్ యావరేజ్ 9.9. దీన్ని 13 నుంచి 10.3 తీసుకొచ్చాం, 8 నుంచి 7.7 తీసుకొచ్చాం. ఇక్కడ 9.9 నుంచి 9.1 తీసుకొచ్చాం. అంటే ఇది ఫేజ్ 1. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మన ఆర్థిక స్థితిగతుల్ని పెంచుకుంటే, ఎకనామిక్ వైబిలిటీ స్టెబిలిటీ వస్తే, రేటింగ్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తారు. మ్యాక్సిమం దానికి ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ 1,100 కోట్లు యాన్యువల్ సేవింగ్స్ వచ్చింది. ఓవరాల్ సేవింగ్స్ 8,269 కోట్ల రూపాయలు ఓవరాల్ సేవింగ్స్ వచ్చాయి. నెక్స్ట్, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. 86 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ రివైవ్ చేశాం. నేను ఢిల్లీకి పోతే నాకు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు డబ్బులు ఇమ్మంటే ముందు ఇది చేయండి తర్వాత ఇస్తామని. ఏంటని చూస్తే డబ్బులు డైవర్షన్. ముందు అది ఖర్చు పెట్టండి, యూటిలైజేషన్ తీసుకురండి, అప్పుడు మీకు డబ్బుల గురించి ఆలోచిస్తామని. ఎంతైనా గవర్నమెంట్ అయినా, ఎన్డీఏలో పార్ట్నర్ అయినా రూల్స్ అనేటివి అందరికి యూనిఫామ్ పెడితే దగ్గర 8,695 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. అది చేసిన తర్వాత 29,890 కోట్ల రూపాయలు డ్రా చేశాం. అది చేయకపోతే ఇది వచ్చే పరిస్థితి లేదు. దట్ ఈస్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అగైన్. అక్కడి నుంచి మొత్తం 2 ఏళ్లలో మీరు చూస్తే 45,138 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టగలిగాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని. ఎస్ఎన్ఏ, స్పర్శ్ ఈ 2 బాగా చేసినాం కాబట్టి 250 కోట్లు సాక్షి కింద మాకు సాస్కి కింద డబ్బులు అదనంగా ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రయారిటైజ్ చేసి ఇక్కడ మీరు చూస్తే క్లియరెన్స్ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఇది చేస్తే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చే ఎగ్జాంపుల్స్. నరేగా మెటీరియల్ అడ్మినిస్ట్రేషన్ 1,134 కోట్లు పే చేశాం, 5,827 కోట్లు డ్రా చేశాం. జల్ జీవన్ మిషన్ 572 కోట్లు, 1,112 కోట్లు. సమగ్ర శిక్ష 235 కోట్లు, 4,390 కోట్లు డ్రా చేశాం. రూరల్ లైవ్లీ మిషన్ 198 కోట్లు చేసి 1,057 కోట్లు డ్రా చేశాం. ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని రివైవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. నెక్స్ట్, ఇది మీరు చూస్తే 1 ఎఫ్సి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఒక్క ప్రీవియస్ గవర్నమెంట్లో డైవర్ట్ చేసింది మొత్తం కలిసి మార్చి 2024 వచ్చాయి లోకల్ బాడీస్కి, బట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. 1,453 కోట్లు. పీడీ అకౌంట్కి మళ్ళీ ఇచ్చారు 5 ఏళ్లలో 1,689 కోట్లు, 3,142 కోట్లు. దీనిపైన చాలా అజిటేషన్ జరిగాయి, పోరాటాలు చేశారు, అయినా కూడా లెక్క పెట్టుకోలేదు. అది పే చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 15th ఫైనాన్స్ కమిషన్ రూరల్ లోకల్ బాడీస్కి 4,235 కోట్లు, అర్బన్ లోకల్ బాడీస్కి 2,600, అదే మరి హెల్త్ సెక్టర్కి 1,140 కోట్లు. మొత్తం ఇవన్నీ ఇది చేసి మళ్ళీ మనం డబ్బులన్నీ రివైవ్ చేసాం. దీనివల్ల క్లియర్ చేసిన తర్వాత డబ్బులు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవి చేస్తూనే సెంట్రల్ గవర్నమెంట్లన్నీ స్ట్రీమ్లైన్ చేసి దెన్ వెల్ఫేర్. ఇఫ్ యు సీ హియర్ ఇప్పటికీ 1,49,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. ది బిగ్గెస్ట్ అమౌంట్. అభివృద్ధి జరుగుతూనే వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి
150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వీకుతున్నారు. ఏమనాలో వాళ్ళు నాకు అర్థం కావడం, ఎలాంటి మనుషులో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే 5 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి వచ్చారంటే ఇది ఒక నీచమైన సంస్కృతి, చాలా దారుణమైన పరిస్థితులు. ఇక్కడికి వచ్చినప్పుడు 5,757 కానిస్టేబుల్స్ పోస్టులు ఇచ్చాం. మొత్తం అవుట్ సోర్సింగ్ పోస్టులన్నీ కూడా ఇచ్చేసాం. మొత్తం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 68,296 కోట్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దట్ ఈస్ ది హ్యూమన్ యాంగిల్. 62 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ సబ్సిడీ 32,800 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం 20,210 కోట్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభవ 8,724 కోట్లు ఇచ్చాం. ఎన్టీఆర్ వైద్య సేవ 5,920 కోట్లు ఇచ్చాం. రైస్ సబ్సిడీ 4,322 కోట్లు.